ఇల్లంతకుంట మండలం రైన్ఖాన్పేట సబ్ సెంటర్ ఆశాలు ముగ్గురు వెల్జిపూర్లో లెప్రసీ సర్వేకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆటోలో ప్రమాదానికి గురై దెబ్బలు తాకడం జరిగింది. వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొస్తే ఇక్కడ వాటికి అవసరమైన అవి లేవు, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులు తెలపడం, అలాగే గత సోమవారం రోజున జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ప్రధాన వైద్యశాలలో మందుల కొరత, ఇతర సౌకర్యాలు ఏమీ ఉందని చెప్పి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు మా దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రైన్ఖాన్పేటకు సంబంధించిన ఆశాలు ప్రమాదంలో గాయపడి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికే కనీసం ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాలు అందడం లేదు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏందో గౌరవ కలెక్టర్ గారు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రధాన ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల మందులు కానీ ఇతర ఏదైతే పరికరాలు ఉంటాయో అన్నీ సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం టౌన్ కమిటీగా కోరుతున్నాం. ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు పనిభారం మోపుతూ వారి జీవితాలతో చెడగొట్టుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈరోజు ఇల్లంతకుంట పిఎస్సి పరిధిలోని రహీంఖాన్పేట సబ్ సెంటర్లో డ్యూటీ చేస్తున్నటువంటి ముగ్గురు ఆశా వర్కర్లు పక్కన వెల్దిపూర్ గ్రామంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆశా వర్కర్ లేకపోవడంతో లెప్రసీ సర్వే చేసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ఆశాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మరి వారిని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ దానికి సంబంధించినటువంటి పట్టీలు లేవని, వైద్య సదుపాయాలు లేదని బయట ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లాలని చెప్పి మరి ప్రజలకు వైద్యం అందించేటటువంటి ఆశా వర్కర్లకు కూడా కనీసం వైద్యం సదుపాయము ఇవ్వనటువంటి పరిస్థితి మన జిల్లాలో కనబడతా ఉంది. మరి ఒకవైపు 6 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఆశా వర్కర్ లేకుండా మరి వారితోనే అదనపు పనులు చేయిస్తూ వారికి పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ఈ రకంగా పనిభారం మోపడం సరైన పద్ధతి కాదు. మరి ఈరోజు అక్కడ ఆశా వర్కర్ని ప్రభుత్వం నియమిస్తే వారికి ఇలాంటి గాయాలు కావచ్చు, వాళ్ళకి ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ఆశా వర్కర్కు భుజానికి మరి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉంది, మిగతా ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారులు, డిఎంహెచ్ఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆమెకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గాయపడిన వారికి కూడా చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు కూడా వారు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి సెలవు ఇప్పించాలి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అదైతే అక్కడ వెల్దిపూర్ గ్రామానికి సంబంధించి ఆశా వర్కర్ను కూడా వెంటనే నియమించి పనిభారం తగ్గించాలని, లేకుంటే కనుక మరి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.